కానీ నా బేసిక్ డౌట్ ఏంటంటే, అదే ఇప్పుడు నేనున్నాను ఒక కామన్ మ్యాన్ని, మా కెమెరామ్యాన్ ఉన్నాడు ఒక కామన్ మ్యాన్. మాలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూ మీద సొసైటీతో, లాతో, సిస్టంతో ఫైట్ చేస్తున్నాము 30 ఏళ్ళుగా అంటే ఒక అర్థం పర్థం ఉంది. సో మాకు తెలియదు, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఎస్వి రంగారావు గారి మనవడు ఆయన్ని పిలిచి ధమ్కీలు ఇవ్వడం ఏంది? నేను అదే చెప్తానండి. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి అప్పుడు దాకా ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఆయన దమ్కి ఇవ్వడంలో కూడా అంటే మెచ్యూర్డ్ ఆఫీసర్ అంటారు సరే, రేపు మాపు రిటైర్ అవుతాడేమో అనుకుంటున్నా. చాలా సింపుల్ అండి. ఆయన ఏమండి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీ పక్క మాట్లాడగలం, లా మీ పక్క లేదంటాడు. లా మా పక్క లేకపోవడం ఏంటండి? వాళ్ళు ఒక సిసిఎస్ పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఒక ఛార్జ్షీట్ ఫైల్ అయింది, అది కాంప్రమైజ్డ్. అది ఎలా క్యాన్సిల్ అయింది, స్క్వాష్ అయింది? అవుట్ ఆఫ్ కాంప్రమైజ్, అవుట్ ఆఫ్ కోర్ట్ కాంప్రమైజ్ అనే ఒక పదం ఉంది. అవి ఏమి చూపించినా ఆయన మాట్లాడట్లే. లా ప్రకారం మీకు రైట్ లేదంటాడు. అప్పుడు లా ప్రకారం ఆయనకి రైట్ లేదు. ఆయన పని చేయకపోతే నేను వెళ్ళను కదండి. కోర్టు డిసైడ్ చేస్తుంది కదా రేపో మాపు. అవును, నాకు క్లియర్ పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్, టైం స్టాంప్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి. అసలు చాలా సింపుల్ లాజిక్. ఆయన నన్ను పిలిచి మాట్లాడేప్పటికి ఆయనకి నా తరపు లాయర్లు ఎటు వచ్చారో కూడా తెలియదు. ఇద్దరు వస్తే ఇద్దరిలో మా తరపు ఒకడు, అతని తరపు ఒకడు అనుకుంటున్నాడు ఆఫీసర్. ఆయనకి బ్లంట్గా విషయం తెలియదు. మరి అవుట్ ఆఫ్ ఆయన మాయ మాటలు చెప్పాడో, లేకపోతే ఆయన సుపీరియర్స్కి చెప్పడం వలన ఈయన వచ్చాడు, లేకపోతే ఇంకా అదర్ ఏదో జరిగినాయో తెలియదు. ఆయనకి అసలు మనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే మనం ఏం చెప్తాం? మీ బ్రదర్ అటు వస్తున్నాడమ్మా, నువ్వు వెళ్ళడానికి వీలేదు. మా బ్రదరే అసలు ఆల్రెడీ అలా అనుకుంటే మేమందరం కలిసి కదా ఫస్ట్ ఫోర్జరీ కేసు వేసింది. అవును, ఒకరైతే సరిపోదు కదా, కాంప్రమైజ్ అయితే అవ్వదు కదా. సరిపోదు. అవును, ఆ కాంప్రమైజ్ అయిన దాని గురించి ఆయన అసలు వినట్లేదు కదా. ఆయన ఏమన్నాడు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, లేకపోతే మీ వంక నేను సింపథైజ్ చేయగలను కానీ నువ్వు సైట్లోకి వెళ్తే కుదరదు. ఆయన పట్టుపట్టి నైట్ 10-15 ఎందుకండి ఎఫ్ఐఆర్ కట్టించాలి? ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి కదా. నాకు డౌట్. సో ఇప్పుడు ఆయన చెప్పే లెక్క ప్రకారం, లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు అక్కడికి వెళ్తే గొడవలు అవుతున్నాయి కాబట్టి మీరు వెళ్ళకూడదు, ఆపారు. సో అది ఆయన డ్యూటీ, దాన్ని నేను అగ్రీ చేస్తాను. బట్ కోర్టు ఆర్డరు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరగకూడదు కదా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి పోతుంది కదా. ఫస్ట్ ఫ్లోర్ 5th ఫ్లోర్ కదండి, ఇల్లీగల్గా ఒక ఫ్లోర్ 6th ఫ్లోర్లో కూడా ఉంది. మరి ఆ కన్స్ట్రక్షన్ ఆపే బాధ్యత ఎవరిది? వాళ్ళది కాదంటండి. మేము కోర్టు నుంచి వాళ్ళకి డైరెక్షన్ ఇప్పించాలంటే ఆపకూడదని. నేనన్నా కోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చాక ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు మీకు వాళ్ళకంటే స్పెసిఫిక్గా ఇన్వాల్వ్ అవ్వండి, వెళ్ళి ఆపించండి అని ఆర్డర్ ఇవ్వాలంట. మనం కోర్టులో ఆర్డర్స్ వచ్చినాయండి, ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదని కంటెంప్ట్ కేసు వేసామండి. అడ్వకేట్ జనరల్ని వేసి మొత్తం రికార్డ్ చేయించమనండి. జిహెచ్ఎంసీకి వెళ్ళి కంప్లైంట్లు పెడితే వాళ్ళు నోటీసులు సర్వ్ చేశారండి. ఏది సెట్ బ్యాక్స్ వైలేషన్ జరుగుతుంది, పని జరగకూడని కోర్టు ఆర్డర్ ఉంది, మీరు చేస్తున్నారని. 5 ఆర్డర్స్ వచ్చాక ఆడేం చేశాడు? జూనియర్ కోర్టుకి వెళ్ళాడు. నాకు ఆల్రెడీ ఏంటిది జెన్యూన్ పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారని. అక్కడెక్కడ మన పేరు చూపించాడు. అతను ఆల్రెడీ కోర్టుల్లో తిరిగే ఒక మనిషి అండి. అతని కేసులు లేకపోతే అతనికి నిద్ర పట్టదు. 16 కేసులు ఉన్నాయండి, 16 ఇటువంటి కేసులే. ఆల్రెడీ ఒక ఆసిఫ్ నగర్లో ఒక బిల్డింగ్ ఇలాగే కడతానని జనం దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. సిబిఐ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయ్యి అతను సెంటెన్స్ అయితే బెయిల్ మీద ఉన్నాడు. కన్విక్ట్ అయ్యి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అలాంటి మనిషికి ఆనంద్ అనే అడిషనల్ డీసీపీ ఎలాగా వంత పడతాడు? మాట అయినట్లు అరుస్తున్నాడు. నేను ఆ రోజు చెప్పాను, కేసులు పెట్టుకుంటే పెట్టుకోన్నా, ఏమైపోతుంది? ఇప్పుడు ఉన్నాయి 2 ఉన్నాయి. మన రిట్లు వేసుకుంటున్నాం, మనం కోర్టులో ఛాలెంజ్ చేసుకుంటాం అండి. ఏమవుతుంది? ఆయన వేసుకుంటాడండి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ కౌంటర్ కేసు అండి. నేను కంప్లైంట్లు పెట్టాను, ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, కోర్టు ఆర్డర్ని వైలేట్ చేస్తున్నాడు, నేను ఇన్నిసార్లు తిరుగుతుంటే 1.5 year నుంచి నా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయండి నేను ఇచ్చిన కంప్లైంట్లకి. అంటే ఇంత ఫైట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఎస్వీఆర్ అంటే అభిమానం ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది. ఆయన మనవడు ఇంత కష్టపడుతున్నాడని ఈ విషయాన్ని మీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్లేదా? ఎవరి దగ్గర నుంచి మీకు సపోర్ట్ రాలేదా? నేను ఎవరికి చెప్పలేదండి. నేను లీగల్ సిస్టమ్ మీద నాకున్న నమ్మకంతో నేను నా ఓన్ బ్యాటిల్ నేను ఫైట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది, మీ అన్నయ్య కాంప్రమైజ్ అయిపోయాడు కదా, అతను ఎందుకు అయ్యాడు అనేది ఇవాళకి ఒక మిస్టరీ మా ఫ్యామిలీకి. ఓకే, ఎవరికి తెలియదు. అతను చెప్పేది మాటకి ఇతను చెప్పే మాటకి ఏది సంబంధం ఉండదు. సో మన ఫైటింగ్ మనం చేసుకోవాలండి. ఇంకా తాతగారు ఎంత కొన్నారు, ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఎంత? ఐడియా లేదండి. ఆయన ఎంత కొన్నారో 66 కదండి, విత్ ఇన్ few thousands, 30,000, 40,000 ఉంటుంది.
ల్యాండ్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్లీ 10-12 crores ఉంటుందండి. ఉమ్, నేను మొన్న చూసిన దానిలో అతను ఇంకా కన్స్ట్రక్షన్ చేయకుండా ఒక ఫ్లాట్ అమ్మాడండి ఉమ్, ఫర్ 1,60,00,000 రిసిప్ట్. ఓకే. ఒక అతను డాక్టర్ గారు కొనుక్కుని ఆయన చూపించారు రిసిప్ట్. సో ఇప్పుడు అక్కడ కొంటున్న వాళ్ళంతా వాళ్ళు కూడా మోసపోయినట్టే కదా. నేను ఆయనకి చెప్పానండి, ఇప్పుడు నాకు ఒక క్లయింట్ తెలిసాడు, వాళ్ళ దగ్గర మోసపోయిన ఒక మనిషికి నాకు కనిపించాడు, ఒక డాక్టర్ గారు. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇది ఎంత ఎప్పుడు జరిగింది, నేను అక్కడికి వెళ్ళి గొడవ చేయడం, బోర్డులు పెట్టడం, బ్యానర్లు కట్టడం. సో ఆ ఏరియాలో ఏదో జరుగుతుందని వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పారు, అక్కడికి వచ్చాడు, స్టేషన్కి వచ్చాడు. కానీ అతని ప్రాబ్లం ఏంటి, అతను 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు, పేమెంట్ చేసేసాడు అతను. 50 లక్షలు పేమెంట్ చేశాడు. కానీ ఇది ఆల్రెడీ ఫ్రాడ్స్టర్ కదా, 20 లక్షలకి రిసిప్ట్ ఇచ్చాడు. అదేంటి? మరి వాళ్ళ వర్షన్ అంతే, 20 లక్షలకైతే రిసిప్ట్ ఉంది. అమ్మకూడదని కోర్టు ఆర్డర్స్ ఉందండి. ఉమ్, లాస్ట్ ఇయర్ July 19th ఉన్న ఆర్డర్స్కి March of this year అమ్మాడు అతను. ఉమ్, మీరు అంటే మాకెలా తెలుస్తుంది సార్ అంటే, మీరు ఇంత చెప్తున్నారు. ఇదే ప్రాపర్టీని 2 ముక్కలు చేశాడు. ఓకే. సొంతంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశాడు. ఉమ్, ఆ కంపెనీకి ఇదే 446 గజలు 223 చొప్పున 2 ముక్కలుగా రిజిస్టర్ చేశాడు. ఏది ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ ఏం చేశారో 2017 ఆ ఇయర్. మనకి ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోతుంది, మనం ఇబ్బంది పడతామని మరి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదో లీక్ అయిందో లేకపోతే అయ్యాక చేశాడో 2 ముక్కలు చేశాడు ఆయన. 2 ముక్కలు చేసి దీన్ని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో ఒక డాక్యుమెంట్ తనఖా పెట్టాడు ఆయన. ఓకే. 5 కోట్లకి తనఖా పెట్టాడు. తన అవసరాలు. తన అవసరాలు ఇన్వెస్ట్మెంట్. అదే. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ మొన్న 2022-23లో అతనే క్యాన్సిలేషను, అతనే డాక్యుమెంట్ ఇది రిటర్న్కి ఆ కంపెనీని ఫ్లోట్ చేసిన కంపెనీని మూసేసి డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసేసి ఫ్రెష్గా పర్మిషన్ అప్లై చేశాడు. ఓ, ఎట్ట బోధిస్తున్నారండి, నాకు తలబోతుంది. మీరు నన్ను అడుగుతారండి, రిజిస్టర్ ఆఫీస్లో ఎలా రిజిస్టర్ చేశారంటే ఒక పీపీ గారు ఆ కేసులు ఏ స్టేజ్లో లేదు, ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, సో మీరు రిజిస్టర్ చేయొచ్చు అంటే జిహెచ్ఎంసీకి 10% మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అదే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చూసుకున్నాం, ఇందులో ఒక ముక్క ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా అది. ఉంది నా దగ్గర ఆ రికార్డు కూడా ఉంది. మరి ఆ లెక్క ప్రకారం అసలు ప్రొహిబిటెడ్ ప్రాక్టీస్ ఇప్పుడు రెవెన్యూ ఇన్వాల్వ్ అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదండి. కోర్టు నుంచి ఎక్కడికి వెళ్ళి మీరు కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చి 10 రోజులు అయిందండి హైకోర్టు నుంచి. నేను అన్ని ఆఫీసులు తిరుగుతున్నాను, ఎవరు ఆఫీసర్లు కూడా దొరకట్లేదు. సో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం. తప్పదండి. ఇప్పుడు నాలో ఒక ఇది ఉందండి, నేను ఏదైనా మొదలెట్టాను అనుకోండి, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకి ఉండదండి. మనం పని పట్టుకుంటే అది పూర్తి చేయాలి అంతే. అంటే నేను కాస్త ఈ ప్రాపర్టీ విషయం నుంచి పక్కకు వస్తున్నాను. మీరు ఇంత పెద్దగా ఉన్నారు, మరేం చిన్న అని పిలుస్తారండి మిమ్మల్ని? నేను ఇంట్లో 2వ కొడుకుని కదండి. మా వాడిని పెద్ద అంటారు, బాబాజీ అంటారు, నాకు చిన్న అంటారు, చిన్నబాబు. మీ కటౌట్కే పిలుపుకి అసలు సంబంధమే లేకుండా. చిన్నప్పుడు మరి తెలియలేదండి. అది ఇంట్లో ముద్దు పేరేలే, అలా వాడకం పేరు కూడా అయిపోయింది. చాలా మందికి మా తాతయ్య గారు పేరు పెట్టారు కాబట్టి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నన్ను చిన్నానే ఎక్కువ మంది పిలుస్తారు. నేను ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, నో ప్రాబ్లం. మీరు బాధపడ్డా పర్లేదు, కానీ నేను అడుగుతాను. నేను ముందే చెప్పాను, నో ప్రాబ్లం. 2014-15 ఆ టైంలో నేను ఎఫ్బీలో మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, ఫేస్బుక్లో. ఆ టైంలో కనిపించిన ఎస్వి రంగారావుకి ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని కనిపిస్తున్న ఎస్వి రంగారావుకి చాలా తేడా కనిపిస్తుంది. ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది, ఒక క్లారిటీ వచ్చింది. మాట్లాడే విధానంలో కానీ, లైఫ్ని లీడ్ చేసే విధానంలో కానీ, ఎదుటి మనిషిని చూసే విధానంలో కానీ చాలా మెచ్యూర్గా కనిపిస్తున్నారు. ఓకే. బట్ ఆ టైంలో మీ పోస్టులు చూసినా అండ్ మీ లైఫ్ స్టైల్ చూసినా నాకు ఎక్కడా కూడా ఒక ఎస్విఆర్ మనవడికి ఉండాల్సినంత కమిట్మెంట్ కానీ, అప్రోచ్ కానీ తగ్గినట్టు అనిపించింది. లైఫ్లో చాలా లేటుగా మీకు క్లారిటీ వచ్చిందా? అలా చెప్తే దానికి 2-3 రకాలు ఉన్నాయండి. అంటే నా అబ్జర్వేషన్ కరెక్ట్ అయినా ఒప్పుకుంటారు? నేను ఒప్పుకుంటున్నాను. నేను అప్పుడులో చాలా మిస్టేక్స్ చేశానండి. మీకు చాలా సింపుల్ లాజిక్, అది చెప్తే ఏంటి ఇది ఎలా చెప్పుకుంటున్నాడు అనుకున్నట్టు. నాకు 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు, మదర్ ఫాదర్. అక్కడి నుంచి నాన్నమ్మ మావయ్యలు పెంచారు. స్టెప్ బై స్టెప్ ఎక్కడ మాకు ఇంకోటి ఉంటుంది, ఏదన్నా మా అన్నయ్య మాట వినాలి, మా అన్నయ్య చిన్నోడుగా నువ్వు రిలాక్స్డ్గా ఉండు. తర్వాత కొన్ని ఏమంటారు అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్, ఏదో ఒక ట్రాక్లోకి వెళ్తాము, ఆ ట్రాక్ డిస్టర్బ్ అవ్వడం, అలాగా కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలాగే ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ అని ఇదని అదని, ఇదంతా ఒక పక్క అండి. ఇదంతా ఒక రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ ట్రాక్, నీకేంట్రా తక్కువ అంటే అది. కానీ లోపల నాకు ఒక భయం కూడా ఉండేదండి. మన తాతయ్య గారు అంత పెద్ద ఆర్టిస్ట్, మనం ఎలా నిలబడాలి ఏంటి, మనకు ఒక
ఏమంటారు ఒక ట్రాక్ సెట్ చేసుకునేప్పటికీ ఇంటి దగ్గర ఏదో ఒక ఇష్యూ రావడం, అక్కడికి వెళ్ళిపోయాక ఇంట్రెస్ట్ కొంత పోవడం, మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళి మళ్ళీ అన్నదంటే. అలాగే చాలామంది మా ఇంట్లోనే ఉండి ఇవాళ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, కెమెరామెన్లు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరిని అంకుల్ అని పిలిచి కొంత డెస్పరేషన్ వచ్చిందండి. వీళ్ళందరినీ తిరుగుతున్నాం, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకున్న స్కూల్లో క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, సీనియర్స్ అందరూ సినిమా వాళ్ళే. ఎవడో ఒకటి మనకి ఛాన్స్ ఇవ్వడా ఇదా అని ఒక యాంగిల్లో ఉండేది. కానీ తిరుగుతుంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి సార్, దాంట్లో వచ్చిన ఒక వెక్సేషను, అలాగే రకరకాల మైండ్ సెట్లు మారిపోవడం. ఇప్పుడు ఒక పేర్లు వద్దులేని కొంత డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు నిజంగానే ఆయన మనవడువా అని ఒకరు. ఈ తరం డైరెక్టర్లు నేను చెప్పేది, పాత తరం కాదు. ప్రూఫ్స్ కావాలా వాళ్ళకి? ఏం చెప్పనండి, ప్రూఫ్స్ కావాలంట. మొన్న ఎవడో వచ్చాడు, మీ పేరు చెప్పాడు, మీ తాత పేరు చెప్పాడు. సరే అండి, ఆయనతో సినిమా చేసుకోమన్నా. ఇంకో ప్రముఖ డైరెక్టర్ దగ్గర వెళ్తే మీ తాతగారులాగా గెటప్స్ వేసుకురండి అప్పుడు చూద్దాం అన్నారు. ఇలా కొంత మనకి మైండ్ సెట్ మారుతుంటుంది. సో అలా కొంతమంది డైరెక్టర్స్ని, ఫ్రెండ్స్ని నమ్మి కొన్ని ప్రాజెక్ట్స్ చేశా. ఆ ప్రాజెక్ట్స్ మనకు చెప్పిన కథకి వచ్చిన అవుట్పుట్కి కూడా అలా దెబ్బలు తగిలి ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నేను మేకప్ వేసి సెకండ్ సినిమా చేసి. కానీ ఈ తర్వాత మా మావయ్య ఎమ్మెల్యే అవ్వడం, అక్కడ జనాలను కలవడం, డైలీ ఒక మనిషిని ఒక 100 మనిషిని కలుస్తుండేవాడిని. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చరు, చాలా డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఎక్స్పోజర్ దొరికింది. అది అంతకుముందు లేదు. ఇవాళకి మా ఎమ్మెల్యేనే, కానీ ఆ 4 years నేను అక్కడ ఉన్నాను చూసారా. ఆ తర్వాత ఆ మావయ్య చనిపోవడం, ఆ తర్వాత మనం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అంటే ఎప్పటికప్పుడు మన జీవితం తలకిందలు అయిపోతుంది. మళ్ళీ తలకిందలు అయిపోయింది. సరే ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకో మావయ్య గెలిచారు. ఓకే, ఆల్ ట్రాక్లో ఉన్నా. కానీ నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూ వచ్చింది, 2 years నుంచి నేను ఈ గొడవలోనే ఉన్నా. అంతే కదా ఇప్పుడు మీరు చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఇంటర్ కొలైడ్ అవుతూ వస్తుంది. ఎక్కడ ఒక ట్రాక్లో నేను కాన్సన్ట్రేట్ చేయలేదానికి నాకు కుదరట్లే. లైఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు అడిషనల్గా మళ్ళీ నాకు పర్సనల్ ఫ్యామిలీ ఉంది, నాకు 3 కూతుర్లు. సో నాకు ఇంట్లో పెద్ద ఫుల్ సపోర్ట్ అండి. మా వైఫ్, నా 3 పిల్లలు కానీ, మా సిస్టర్ కానీ, మా బావగారు కానీ, వీళ్ళందరూ కూడా ఫుల్ వీళ్ళందరూ కోరిక ఎప్పటికోవడం మళ్ళీ నేను సినిమాలు చేస్తాను, ఎప్పటికెప్పుడు నేను రిటర్న్ రావాలి, సినిమాలు చేయాలి. కానీ ఇంత కన్ఫ్యూషన్లో నేను ఎక్కడా చేయకూడదు అనేది. మీరు ఇలాగే అప్పుడు ఇమ్మెచ్యూర్గా ఉన్నా అంటే అప్పుడు ఇంకా తెలియలే. అదే చెప్తున్నాను, మీరు అడిగే 2014లో ఎలక్షన్ అయ్యాక అక్కడికి వెళ్ళడం ఇట్ హెల్ప్ మీ అలాట్. అంటే అప్పటి వరకు ఇంపల్సివ్గా ఉండేవాడిని, చాలా మామూలు కోపం కాదు, చిన్న విషయానికి కూడా టక్మని కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాను, తిట్టేస్తాను, రచ్చ చేసేస్తా. ఓవర్ ది ఇయర్ అక్కడ కూడా దెబ్బలు తగిలి ఒక గెలుపుని చూసాం కదా, అలా కాదండి. నేను 2-3 గెలుపులను చూసాను, అలాగే 2-3 ఓటములను చూసాను. కానీ ఎప్పటికప్పుడు పడి లేచి ఇంతకుముందు లైట్ తీసుకునేవాడిని. కానీ ఈ స్టేజ్లో పడితే ఇంకా రికవరీ ఉండదండి. సో ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. కోపాన్ని తగ్గించుకున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ద ఫ్యామిలీ. బేసిక్లీ నాకు మా ఆవిడ కానీ, మా సిస్టర్, మా బావ, వీళ్ళందరూ కూడా సరే పిల్లలు ఎలా గివ్స్ యూ జాయ్, రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో అండ్ ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. అంతమంది జనం మధ్యన ఇవాళకి కూడా నేను అంతే హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ సినిమా చేసుకుంటున్నాను అనుకుంటున్నారు అక్కడ ఉన్న జనం, కానీ నేను ఇక్కడ ఈ గొడవలో ఉన్నాను, అంతే తేడా. సో దిస్ గేమ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత కూడా ఇప్పుడు మనిషి పవర్లో ఉన్నప్పుడు, పవర్లో లేకపోతే జస్ట్ ఆయన 3,000 ఓట్లు ఓడిపోయారు. అంత వేవ్లో కూడా ఆయన 3,000 ఓట్లు. వెంటనే ఆయన 6 నెలలకు చనిపోయారు. ఇవాళకి దేవుడు, తమ్ముడు గెలిచాడు, ఆయన అదే సేవ చేస్తున్నాడు, ఆయన మంచి పనులు చేసినా ఆ దేవుడి ట్రాక్లో ఆ దేవుడిని మర్చిపోలేకపోతున్నారు. సో ఆయన కింద ఉండడం వలన ఇట్ గేమ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ, ప్లస్ పబ్లిక్ని చూడడం వలన కనెక్ట్ అవన్నీ కూడా ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్సైడ్ కాన్ఫిడెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే నేను ఇంత పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఈ మెచ్యూరిటీ లేటుగా రావడం వల్ల ఈరోజు మీరు మసప్ ట్యాంక్లో ఉన్న ఒక 11-12 కోట్ల ఆస్తి కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు. నిజం చెప్పండి, మీకు ఈ మెచ్యూరిటీ లేటుగా రావడం వల్ల కొన్ని 100 కోట్ల విలువ చేసే ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక ఎస్వి రంగారావు గారి కుటుంబం కోల్పోవడం నిజం కదా? భీమవరంలో ఎక్కడో
కొన్ని ఎకరాల ప్రాపర్టీ ఉండేది చాలా లేటుగా తెలిసింది మీకు. భీమవరమేనా ఎక్కడ లేదండి, ఐడియా లేదు, అలాంటిది ఏం లేదండి. ఏదో ఏరియా? నాకు అంటే నాకన్నా ముందు లార్జ్ ఫ్యామిలీ కదండి, మాది పెద్ద కుటుంబం అండి. మా తాతగారు 11 మంది, మా నాన్నగారు 9 మంది అండి. సో ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి లేదు కన్నా మాకు దగ్గరికి వచ్చే ముందే చాలా పోయినాయండి. ఇంకా తర్వాత మెయింటైన్ చేయడానికి ఎవరు లేకపోవడం వలన ఏదో ఒకటి అమ్మి కానీ, ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు మా ఫాదర్ చనిపోకముందు ఒక ప్రాపర్టీ అమ్మారండి 5 ఎకరాలు చెన్నైలో. యాక్టర్ శారద గారు కొని తర్వాత ఆవిడ అమ్మేసుకున్నారు. అది వాళ్ళ ఐటీ హబ్కి ఎంట్రన్స్. ఇక్కడ ఎలా అంటే మనకి ఇప్పుడు సైబరాబాద్ ఎలాగో అక్కడ 5 ఎకరాలు. ఇప్పుడు సైబరాబాద్ 5 ఎకరాలు ఉంటే మనం ఇవాళ ఏ స్థాయిలో ఉంటాం, చెన్నైలో 5 ఎకరాలు అమ్మారు ఆ రోజుల్లో. ఎంత ఇప్పుడు ఒక 1000 ఎకరాలు 1000 కోట్లు ఉంటుంది అది. నీకు అదే అందుకే ఎగ్జామ్, నేను సైబరాబాద్ టవర్ ఉంది కదా, అది ఎంట్రన్స్ కదా, అది 5 ఎకరాలు మాది. ఇప్పుడు అక్కడ ఐటీ హబ్కి అది 5 ఎకరాలు, ఖచ్చితంగా 1000 కోట్లు ఉంది. సో అలాంటి చాలా ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ లేక, ఇప్పుడు మాకు మెచ్యూరిటీ రాదాక 40,000 వస్తే ఇంకేముందండి. సో ఇంపల్సివ్, అదే చెప్తాను, ఇంపల్సివ్ కోపం వచ్చేసాక ఒక నిర్ణయం తీసేసుకోవడమే. అది నాకే చెడు చేస్తుందని నేను లేటర్ తెలుసుకున్నా. ఓకే. అండ్ ఒక్కసారి తాతగారి సినిమాల విషయానికి వస్తే, అంటే మాకు కొన్ని కథలుగా చెప్తుంటారు, అంటే మేము చూసిన వయసు కాదు, మేము తెలుసుకున్న వయసే. ఆయన గురించి మా పెద్దలు చెప్తున్నప్పుడు తెలుసుకున్న వయసే. నత్తనశాల లేదా పాండవ విజయమో సంథింగ్ ఏదో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద లెంతీ డైలాగ్ చెప్తారు. పాండవ వనవాసం ఒక లెంతీ డైలాగ్ చెప్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు. బానిసలు అని చెప్పి ఒక మూతి విరుపుతో అట్లా ఒక మాట అంటారంట. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు రంగారావు గారు మా ఊరిని డౌన్లోడ్ చేస్తారా. మా నాన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాన్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఇద్దరు ఫ్యాన్ ఆయన. మా ఊరిని డౌన్లోడ్ చేసేవారు రంగారావు గారు. అది నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి. నాకు చాలా మంది చెప్పారండి. అది ఇప్పుడు అదొక 8 minutes పద్యం అండి. అది మా ఐసాబ్లో జరుగుతుంటే అది 8 minutes అయిపోయాక ఈయనకి 4 పేజీల డైలాగ్ ఉందంటే, ఆయన ఇదంతా చూసుకుని నేను తేవడని చెప్తాడా అని డైరెక్టర్ గారు నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారంట. నాకు కూడా పెద్దలు సినిమా ఇండస్ట్రీలో చెప్పినప్పుడు తెలిసిన ఒక విషయం. ఓకే. ఏమంటే ఆయన అంత చెప్పాక ఈ 4 పేజీలు డైలాగ్ చెప్తే చరణాలంగా ఉంటుందండి, ఇది వద్దండి నేను వేరే చేస్తానంటే ఆయన చేశారంటే ఒకటే క్లాప్స్ గిప్స్ అయిపోయింది. ఆ గొడవ కూడా జరిగిపోయింది ఎన్టీఆర్ గారికి. అంటే డైరెక్ట్గా గొడవ కాదు, అలాగెలా కుదురుతుంది అంత పెద్ద పద్యాన్ని అలాగా అది లైట్గా తీసి పడేస్తే నాకు ఇంపాక్ట్ మారిపోదు అది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక భీముడికి దుర్యోధనుడికి జరిగే ఒక ఇన్సిడెంట్ అది, కానీ అది పర్సనల్గా వెళ్ళిపోయిందో మరి ఫ్యాన్స్ దాకా వెళ్ళిపోయిందో నాకు కరెక్ట్గా తెలియదండి. మన వయసుకి మనకు తెలియదు కదండి, ఎప్పుడో జరిగింది. నేను ఏంటంటే ఆ తర్వాత ఒక క్లాష్ వలన మాట వచ్చి ఒక 3 సంవత్సరాలు తెలుగు సినిమాలు చేయలేదండి తాతగారు. ఆయన తమిళ సినిమాలు చేసుకున్నాడు. ఆయన ఇక్కడ స్టార్ అక్కడ స్టార్, అంతే. మళ్ళీ కేవీ రెడ్డి గారే పిలిచి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చేయాలని చేయడమే అని నేనైనా నాకు ఆలీలు చెప్పాల్సిందే మన వయసుకి ఆయన పెద్ద. అది చాలా డిబేట్ అయ్యి చాలా రోజులు ఆ షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఆ సీన్ అనేది నేను కూడా విన్నాను. అయితే వారిద్దరికి కూడా, తాతగారికైనా సరే సీనియర్ ఎన్టీఆర్ గారికైనా, ఏదో తప్పు అయితే కరెక్ట్ చేయండి, 1951 కానీ 52 కానీ పాతాళ భైరవి 51 వాళ్ళిద్దరికి కూడా పెద్ద బ్రేక్. అంటే ఇద్దరికి ఒకేసారి వచ్చింది. అవునండి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా కదా అది. కాదు ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. తాతగారికి కూడా ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. ఒకటే. వాళ్ళిద్దరి మీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది ఏంది అని చెప్పేసి, మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ లేకుంటే అట్లా? మాకు ఎక్కువ నాన్నమ్మ చెప్పేదండి, వాళ్ళు బాగానే ఉండేవారండి. నేను ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ కానీ పర్సనల్ కానీ దే వర్ ఆల్వేస్ వెరీ గుడ్ అని అండి. ఇక్కడే కానీ అక్కడే కానీ బిగ్గెస్ట్ స్టార్స్తో చేశారు ఆయన. ఈ వాజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ స్టార్ కదండి. అంతే కదా. నేను విన్న దాని ప్రకారం ఇంకా చాలా మంది పెద్ద స్టార్స్కి మంత్లీ శాలరీస్లో ఉండేవారు చాలా కంపెనీస్లో. అవును. ఆ టైంలోనే తాతయ్య గారు కానీ, సావిత్రి గారు కానీ, సూర్యకాంతం గారు, ఇలా 3-4 ఉండేవారు. వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు.